విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు చాలా వరకు వాళ్ళ మీద శ్రద్ధ కన్నా వేరే వాళ్ళ మీద శ్రద్ధ బాగా పెడుతుంటారు. వాళ్ళ గురించే మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎటు పోయినా కూడా వాళ్ళనే ఫాలో అవుతుంటారు. అలా చేయడం వల్ల మనకు లాభమా నష్టమా ఎలా ఉంటుంది? జీరోనే కన్నా జీరో ఉన్న స్థాయి కన్నా కూడా ఇంకా దిగజారిపోతారు. అయ్యో, ఇతరుల గురించి ఎప్పుడైతే మాట్లాడతారో, ఇతరుల గురించి ఎప్పుడైతే విమర్శిస్తారో, ఇతరుల గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో ఇంకా జరిగేదంతా జీరోనే. ఓకే. ఎందుకంటే కొంతమంది ఉంటారు, పని బాటలు కూడా ఉంటాయి. పని ఉన్నా కానీ కొంతమంది సోమరితనంతో ఉంటారు. భార్య పోయి సంపర్చుకొస్తే భర్తలు కూర్చొని తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. పట్టించుకోరు ఇంట్లో కుటుంబాన్ని గురించి, అన్నమానికి ఉందా, ఏముంది అని పట్టించుకోరు. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే భార్య గమ్మని లేస్తారు, వాళ్ళ పని ఏం చేసుకొని వాళ్ళు తినపోయిన బయట పోయేసే కాలం పోయేసే రచ్చబండల కాడ, టీ అంగల కాడనో ఎక్కడ 10 మంది కూర్చున్న దగ్గర కూర్చునేస్తుంటారు. అక్కడ పోతే ఏమొస్తుంది? ఊరు కథలన్నీ వస్తాయి. ప్రపంచంలో జరిగేదన్నీ బయట వస్తారు. బాగా చదువుకున్న వాళ్ళు అయితే ప్రపంచాన్ని తీసుకుంటారు, రాష్ట్రాన్ని తీసుకుంటారు. కొంచెం చదువు లేని వాళ్ళు అయితే ఊరిని తీసుకుంటారు, మండలాన్ని తీసుకుంటారు. వాడు ఇటు సంపాదించినాడు, వీడు ఎట్టు పోయినాడు, వాడు మొండనా కొడుకు ఏమి లేకుంటున్నాడు రా, వాడు కారు కురేసుకున్నాడు ఎట్రా, మరి వీడు కాంట్రాక్ట్ ఎత్తున్నాడు రా, ఏమి లేకుండా నష్టపోతున్నాడు. ఇప్పుడు బాగా ఇల్లు కట్టేస్తున్నాడు, ఇసుకలు పోసి కట్టేసి దాన్ని నేర్చుకున్నాడా, కుమ్మేస్తున్నాడు రా అంటే మాట్లాడినారు, అయిపోయింది. ఇంకొకరు ఆ ఆడ మనుషుల గురించి మాట్లాడతారు. ఎప్పుడో చెప్పాను ఎన్నో వీడియోలో, ఆడదాన్ని అస్సలు విమర్శించకూడదు. లక్ష్మీదేవి డబ్బు కావాలన్నవాడు ఆడదాన్ని విమర్శించినప్పుడు గోయిందా, ఆమె ఒప్పుకోదు, ఛాన్స్ లేదు. ఏ ఇంట్లో అయితే ఆడది అవ్వుకుంటూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి పడిపోతుంది, వచ్చి కూర్చుంటుంది. నువ్వు పిలవబోలే, నువ్వు ఆమె ఇష్టం వస్తుంది. ఏ ఇంట్లో అయితే ఆడది ఏడుస్తూ ఉంటుందో ఉండేది కూడా కూర్చుకొని బయట వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏం చూసే పని లేదు. ఆమెకి ఇష్టపడదు. ఎప్పుడైతే నవ్వులు కలకలాడుతూ ఉల్లాసంగా కలకలాడుతూ ఉంటుందో ఆ ఇంటికి రావడమే ఆమెకి ఇష్టం. ఆ ఇంట్లో పిలవపోయినా కూడా వచ్చి కూర్చుంటుంది. ఏ ఇంట్లో అయితే ఏడుస్తూ ఉంటుంది ఆ ఇంట్లో అసలు ఆమెకి ఏడుపు అంటే అసలు నచ్చదు. దుఃఖం 100 తీసుకొస్తుంది. ఆ దేవత వేరే, ఆ దేవత వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ సంవత్సరాలు పడుతుంది బయట పోయేదానికి. అందుకని మనకి ఏడవకుంటూ ఉండండి, ఆడదాన్ని విమర్శించండి. కొంతమంది ఉంటారు, రే వాడు భార్య ఎట్లా పోయింది, ఎట్లా వచ్చింది, ఆడ చూడు మేకప్ చూసినా, వాళ్ళ భర్తకు తెలుసు భార్య ఎంత మాత్రమే, వాడు భర్తకు తెలుసండి నా భార్య మంచిదని వాడికి తెలుసు. అంటే బయట పోతే చీర కట్టకూడదా, మంచి నగలు వేసుకోకూడదా, తల దూకోకూడదా, పూలు పెట్టుకోకూడదా, ఎవరు చెప్పారు? వాడు భర్తే పెట్టుకొని పో అంటున్నాడు, నీకెందుకు వచ్చింది మాట్లాడతారు వెనక చేరి. అది వికారం. అంటే చూడు, నీ గురించి మర్చిపోతున్నావు, మొత్తం మర్చిపోయినావు, అయిపోయింది. ఎప్పుడు చూసి మాట్లాడుతున్నారు, 10 మంది చూసినారు, 12 అయిపోయింది, 1 అయిపోయింది టైం. అన్నం తినాలి, ఆకలి అనమాట. ఇంటికి పోతారు, ఇంటికి పోతే ఏముంటుంది ఆడ? ఇంతసేపు మాట్లాడింది ఎవరి కథలు? నువ్వా వాళ్ళ గురించి ఊరి కథలు మాట్లాడినావు. ఇంటికి పోయినావు, అన్నం పెట్టంటే ఏముండదు అని పెట్టమంటావు. నువ్వు సంపాదించుకొచ్చి ఇస్తేనే కదా మహాన తల్లి ఉండేదానికి. ఇంట్లో ఆడది ఇప్పుడు ఆమె ఎక్కడికి పోకూడదు అన్నావు, ఇంట్లో పని చేసుకుని ఉంటుంది. కొంతమంది ఇంట్లో పని హౌస్ వైఫ్లు ఉంటారు. ఇంట్లో పని వాళ్ళ పిల్లలు పని చూడడం, ఇంటి పని చూడడం చేసుకుంటారు. ఉండేదాన్ని వండి ఆడబెడతారు. ఏది ఉంది నీళ్ళు మెతుకులు తాగంటారు. ఉండేదాన్ని పెట్టుకుని నిరాశలో ఉంటుంది ఆమె. ఏమీ లేదే, పక్కన వాళ్ళు చూడు వాసన వస్తుంటుంది, మటన్ వాసన, చికెన్ వాసన, చేపల పులుసు వాసన. ఇది ఏ వాసన లేదు. ఏం వాసన ఉంది? దుఃఖం వాసన ఉంది. ఇతని వల్ల, ఈ మహానుభావుడు వల్ల. ఆ విధంగా ఆలోచించి గోయిందో అంటే ఇంతసేపు ఊరికి అతలనే మాట్లాడు, నీ మైండ్ని మొత్తాన్ని ఫోకస్ ఇతరుల మీద పెట్టావు. ఎదుగుదల ఎక్కడే లేదు, జీరోలోనే ఉంటుందండి. ఆ విధంగా మాట్లాడకూడదు, విమర్శించకూడదు. ఎక్కడ విమర్శన అనేది రాకూడదు. ఎందుకు ఆలోచించలేకపోతున్నావు నీ గురించి? ఎందుకు ఇతరుల గురించి మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎలాగైనా సంపాదించుకోరు. వాళ్ళు అనుకున్నారండి, ఒకడు ఉంటాడు ఎగ్జాంపుల్, ఒకడు అనుకుంటాడు ఎలాగైనా నేను ఎదగాలి, ఎలాగైనా పోవాలని. వాడు ఎలాగైనా అనుకున్నాడు, వాడు మైండ్ థాట్. ఇప్పుడు నువ్వు ధనవంతుడు, ఇంకొకటి పేదవాడు ఉన్నాడు. నువ్వు ధనవంతుడు పోతూనే ఉన్నావు, ఇంకా దూసుకెళ్తూనే ఉన్నావు. వాడు అక్కడే ఉన్నాడు. వాడు మైండ్ సెట్ నీకు తెలియదు, నీ మైండ్ సెట్ వాడికి తెలియదు. తెలుసా? తెలియదు. నువ్వు అనుకుంటుంటావు ధనవంతుడు ఏమన్నా, ఎన్నో వీడియోలు చెప్పాను. వాడు ఎనీ టైం డబ్బును గురించి ఆలోచిస్తాడు, డబ్బును గురించి, బిజినెస్ గురించి. వాడు ఇంకా ఎదగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని మార్గాలు ఉన్నాయి, దాన్ని చూస్తూ పోతూ ఉంటాడు. అంటే వాడిని గురించి ఆలోచిస్తూ పోతున్నాడు కాబట్టి వాడు దూసుకొని వెళ్తుంటాడు. వీడు ఇతరుల గురించి ఆలోచిస్తూ అక్కడ కూర్చొని ఉంటాడు, ఇంకా కూడుకొని చేస్తూ ఉంటాడు. ఇతరుల మీద పడి వాడు పోతుంటాడు. ధనవంతుడు ముందుగానే పోతుంటాడు. ఇంకా కారు కొంటాడు, ఇంకొక లగ్జరీ కారు కూడా కొంటాడు, 2-3 కార్లు కూడా పెట్టుకుంటాడు. ఏమంటే డబ్బు ఉంది, అనుభవించడానికి వాడు సాధిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. నువ్వు మాట్లాడు. ఇంట్లో వాడు ధనవంతుడు మంచి రిచ్ భోజనం, మటన్, చికెన్, ఫిష్ కావాలన్నా, నాన్ వెజ్ కావాలన్నా, వెజిటబుల్స్ కావాలన్నా కోరింది తింటాడు. నువ్వేం తింటావా? ఒక్కొక్క రోజు ఫస్ట్ కూడా నువ్వు ఇతరుల గురించి ఆలోచన పెట్టినప్పుడు నీ దగ్గరికి ఏమొస్తుంది? ఏమి రాదు. అందుకని ఇతరుల గురించి ఆలోచించడం, మాట్లాడడం, విమర్శించడం వల్ల ఏమనదు. చూడండి, నా క్లాసులు ఉన్నాయి కదా, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, అన్ని చోట్ల ఉన్నాయి కదా, విజయవాడ, ఒంగోలు కూడా తొందరలో పెడతాను. ఆ క్లాస్ ఫీడ్బ్యాక్ చూడండి. ఒకప్పట్లో సార్ ఇట్లాగానే ఉన్నాం సార్, మేము ఒకప్పట్లో మీ వీడియోలు చూసిన తర్వాత, కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఎందుకు మనం ఇలా ఉన్నాము అనేసి ఆలోచించినాము.
మా జీవితాన్ని మేమే మార్చుకున్నాం. ఎవరు క్రియేటర్ ఎవరంటే నువ్వే సృష్టికర్త, అదే. నువ్వే మార్చుకోవాలి, ఎవరు మార్చెవరు నువ్వే. నీ ఆలోచన విధానం, ఆలోచించే విధానంలో తప్పు చేస్తున్నావు. ఇతరుల గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ ఇంట్లో ఆడబడుసు, నిరాశ, మంచి తిండి లేదు, మంచి బట్టలు లేవు, పిల్లలకి చదువు, మంచి చదువు లేదు. చదవాలంటే కూడా వాడికి అడిగింది బుక్ ఇవ్వాలి, పెన్ ఇవ్వాలి, కాలేజీలో ఫీజు లేక స్కూల్ ఫీజు కడితేనే వాళ్ళు ఉత్సాహం పోతారు. అవును. అందరు కట్టేసి ఉంటే ఏమ్మా మీరు ఫీజు కట్టలేదు, ఏమి మీ కథ, ఎగ్జామ్ ఫీజు కట్టలేదు, ఎగ్జామ్ రాయలేరు మీరు అంటే ఉంటే 10 మందిలో నిరాశ పడుతుంది వాళ్ళకి. అవును. ఇక్కడ వచ్చి అమ్మా అంటారు, అబ్బని అడగలేక, అబ్బు ఉంటే కదా ఇక్కడ అడిగేది దానికి. అదే. అడిగినా పడి అంటారు, కడతాం పో అనేసి వెళ్తూ ఉంటాడు. బాధ్యత లేని వాళ్ళు, భార్య కుళ్ళతా ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఎవరిని అడగాలి, ఎక్కడ అప్పు చేయాలి, లేక మన చెవులో ఉండేది ముక్కులో ఉండేది పెట్టి ప్రకారం చదివించాలి, నిరాశలో పుట్టిపోతుంది. ఇదంతా అవసరమా నీకు? అదే. అవసరమా? అందువల్ల ఇతరుల గురించి ఆలోచించేది, మాట్లాడేది నిలపండి. నీ గురించి ఆలోచించాలని నెక్స్ట్ వీడియో చెప్తాను, ఎలా ఆలోచించాలి ఎలా అనేది. అవును. ఇప్పుడు ఆ నిరాశ అన్ని పోవాలి. ఆ తల్లి చూడు ఏం పాపం చేసింది, నిన్ను నమ్మి వచ్చింది కదా, అవును. నువ్వే కదా బిడ్డలు పుట్టించుకున్నావు, నిన్ను నమ్మి పుట్టించుకున్నది కదా. ఇప్పుడు చూడు పిల్లల్ని అన్యాయం చేస్తున్నావు, భార్య అన్యాయం, నువ్వు బాధ్యత లేకుంటున్నావు. ఆ తల్లి ఎన్నాళ్ళు పడేస్తుంది, లేదంటే ఎక్కడో కూలి పని పోయి తీసుకొచ్చి దాన్ని సరి చేసుకుంటుంది. మంచి తిండి ఇవ్వలేదు పిల్లకాయలకి, మంచి బట్టలు ఇవ్వలేదు. ఆమె అంతవరకే చేయాలి, అంతవరకే అండి, అంతకు మించి లేదు. కొంత తెలివైన వాళ్ళు అయితే మంచి ఉద్యోగం లేక బిజినెస్ పెట్టి దానికుండా 10 రూపాయలు సంపాదించుకుని పిల్లల్ని బాగా చదివించే వాళ్ళు కొంతమంది మేధావులు ఉన్నారు, ఆడబడుసులు. అంటే వాళ్ళ తెలివిని బట్టి పోతుంటుంది. అందుకని ఇతరులను విమర్శించడం వల్ల జీరో అయిపోతాం. అందుకని నీ గురించి ఆలోచించాలనేది నెక్స్ట్ వీడియో చేస్తాను, ఎలా అనేది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా మంచి అలవాట్లని క్రియేట్ చేసుకొని మంచిగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనువార్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. విశ్వమణి బాబు గారు, ఇతరుల గురించి ఆలోచిస్తుంటారు కొంతమంది, కానీ వాళ్ళ కుటుంబం గురించే కొంతమంది ఆలోచిస్తుంటారు. తెల్లారు లేస్తే నా కుటుంబం ఇలా, నా వాళ్ళు ఇలా అని. ఇలా ఆలోచించడం వల్ల మనకు లాభమా నష్టమా? చాలా లాభం అండి, అసలు దూసుకెళ్తారు. మన అంటే మనం ఇతరుల గురించి ఇంతకుముందు వీడియో చేసాం, ఏమని ఇతరుల గురించి ఆలోచించడం వల్ల ఎంత నష్టపోయావు. అందరూ దూసుకెళ్తున్నారు, నువ్వు ఎవరిని గురించి ఆలోచిస్తుండవో వాడు దూసుకెళ్తాడు. ఆలోచన అంతా వాడి మీద పెట్టినావు, నీ ఆలోచన నీ మీద తగ్గించాను ఏమీ లేదు, అందువల్ల చెడిపోయినవాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి వాడు మానవుడు ఎవడైనా సరే ఎవరిని విమర్శించకండి, ఆలోచించకండి, ఇతరుల గురించి పట్టించుకోకండి. నీ మీద ఫోకస్ పెట్టు. ఫస్ట్ నువ్వు బాగుండాలి, నీ మీద ఆలోచన పెట్టాలి. ఇప్పుడు నేను నా మీద ఆలోచన పెట్టాను. నేను చెప్పాను, ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, ఎన్నాళ్ళు కష్టపడతావు, ఎప్పుడు కష్టపడి ఈ పిల్లల్ని బాగు చేసేది, మంచి జీవితాన్ని ఇచ్చేది. నా కొడుకు పెళ్లి చేశాను, నా కూతురికి పెళ్లి చేశాను అని కొంతమంది అంటూ ఉంటారు. ఎలా చేశారు వాళ్ళు అనేది తెలుసా మీకు? కొంతమంది నా కొడుకు పెళ్లి చేశాను, నా కూతురికి పెళ్లి చేశాను అంటూ ఉంటారండి. వాళ్ళు ఎలా చేశారని మీకు తెలుసా? వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకే తెలుసది. కాబట్టి నీ గురించి ఆలోచించు ప్రతిరోజు. ఎట్లా అంటే నీ కుటుంబాన్ని గురించి ఆలోచించాలి, ఫస్ట్ నీ గురించి ఆలోచించాలి. సైన్స్ రూల్ ఇది. ఫస్ట్ నువ్వు బాగుండాలి, అందరూ బాగుండాలి, నేను బాగుండాలంటే అందరూ బాగుంటే నువ్వు అక్కడ నేను ఎవరు కనుక్కుంటారో, నీ దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు రారు. అలా కాదు మైండ్ సెట్. నేను బాగుండాలి, అందరూ నా సహాయం కోసం రావాలి, నేను ఇవ్వడానికి సేవ చేయడానికి అందరికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మైండ్ సెట్ ఉన్నవాడు వాడు బాగునే పోతుంటాడు, అందరూ వాడి దగ్గరికి వస్తాడు. వాడు ఆలోచనే కారణం. కాబట్టి ప్రతిరోజు నిద్ర లేస్తే నాకు జీవితంలో ఏంది, మంచి బట్టలు లేవు, నీ గురించి ఆలోచించాలి. మంచి బట్టలు లేవు, లేక మంచి బట్టలు ఉన్నవాడైతే మంచి బిజినెస్ కావాలి, ఎదగాలి, నా కుటుంబం నేను బాగా రిచ్గా ఉండాలి, కార్ తీయాలి, మంచి ఫ్లైట్లో పోవాలి, మంచి బిజినెస్ చేయాలి, లేక నా పిల్లల్ని బాగా చదివించాలి. నీ గురించి బాగా ఆలోచించేసి ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా మంచి రిచ్గా పోవాలి, మంచి బంగారుతో పోవాలి. ఇదంతా నేను ఆలోచించా, నా జీవితంలో నేను ఆలోచించా. పోవాలి, నా పిల్లలు ఏంది ఇలా ఉన్నారు, వాళ్ళకి మంచి కాలేజీలో చదివించాలి, మంచి స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివించాలనా, లేక మంచి స్కూల్లో చదివించాలనా, లేక నా భార్యకి ఏంది ఇలా ఉంది, మంచి నగలు లేవు, మంచి బట్టలు లేవు. పదే ఆలోచన దేని మీద పెట్టాలి? నీ మీద పెట్టాలి, నీ భర్త మీద, కుటుంబం మీద పెట్టాలి. నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మాటే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నీ చూపే డబ్బు, నీ మైండే డబ్బు, నువ్వే డబ్బు. ప్రతిదీ డబ్బు రూపంలో నీ గురించి ఆలోచించినప్పుడు ఆలోచన ఎప్పుడైతే నీ మీద పెడతావో ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. ఆలోచించే విధానం పాజిటివ్గా ఆలోచించినామంటే ఎదుగుదలకి కావాల్సిన బోలెడు అవకాశాలు, కొత్త వ్యక్తులు కూడా పరిచయం అయ్యి విశ్వశక్తి బోలెడు అవకాశాలు చూపిస్తుంది. అప్పుడు నువ్వు ఏదైతే లేదనుకున్నావు అది కారు కొనాలంటూ కొంటావు, ఏదో ఒక రూపంలో ఆలోచన పెట్టేసావు కదా. ఆలోచన పెట్టినప్పుడే మార్గాలు సృష్టించబడతాయండి. మార్గాలు రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు దాని గురించి ఆలోచించినప్పుడు అది నీ ముందుకు వస్తుంది అని చెప్తున్నాను. వస్తుంది. అప్పుడు నువ్వు కారు కొనాలన్నా కొంటావు, మంచి బంగారు కొనాలన్నా కొంటావు, మంచి బట్టలు వేసుకోవాలని వేసుకుంటావు. ఇప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచిస్తావు కదా, అబ్బా నా భార్యకి మంచి బట్టలు ఎత్తియాలి, పిల్లలకి మంచి చదువు, మంచి బట్టలు, మంచి నగలు, మంచి తిండి, మంచి ఇల్లు అని ఆలోచించినప్పుడు ఆ తల్లి నువ్వు కొనిస్తే ఎంత ఆనందపడుతుంది. ఇప్పుడు బయట పోయి వస్తావయ్యా, తీసుకొచ్చి ఏదో ఒకటి ఇస్తే ఆనందంగా తీసుకుంటుంది, లేదా ప్రేమగా అప్పుడు చూపే ఒక ట్రైబ్లో ఉంటుంది నీ మీద. నా ముద్దుల మొగుడు అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే, నా మొగుడు కదా, అసలు ఇతను కట్టుకొని నేను ఎంత హ్యాపీగా ఉన్నాను రబ్బా,
అని ఒక ఆలోచన. ఇప్పుడు కొంతమందికి ఆడవాళ్ళకి వేరే పెళ్లి చూపులు జరిగి ఉంటుంది, అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇలా మారి ఉంటుంది. ఒకవేళ దాన్ని కట్టుకొని ఉంటే నా జీవితం ఇలా ఉండదు ఏమో, నా మగుడు నా బంగారు మగుడు జరిగినాడు ఆలోచన. దీనికంత కారణం ఎవరు? నువ్వే. నీ ఆలోచన విధానాన్ని మార్చావు, నీ మీద ఫోకస్ పెట్టావు. బలలో భార్య ఇప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్ పోయినప్పుడు అందరూ నిన్ను చూస్తారు, కారులో పోయి దిగుతావు, మంచి బంగారు బట్టలతో పోయి దిగుతావు. దిగినప్పుడు చూస్తారు అందరూ, భలే ఉన్నారా వీళ్ళ కుటుంబం, అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగా సంపాదిస్తున్నాడు రా అంటే వాడు ఎవరిని పట్టించుకోలే, ఇతని గురించి ఆలోచించలే, వాడు కుటుంబాన్ని వాడి గురించి ఆలోచించాడు. పదే నా క్లాసులు ఉన్నాయి చూడండి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, బొంగోలు కూడా తొందరలో పెడతాను. చూడండి ఆ ఫీడ్బ్యాక్లు ఒక్కొక్కరు ఏం చెప్తున్నారు. సార్ ఎంత గొప్ప గమనిక అనేది ఒకటి ఇస్తానండి, నా క్లాసులో చెప్పబడతాయి కొన్ని విషయాలు, ఎందుకంటే అన్ని పబ్లిక్ ఇవ్వలేము. అక్కడ గమనికను ఫాలో చేస్తేనే వాళ్ళు ధనవంతులు అవుతారు. దాన్ని విధంగా నడుచుకుంటేనే ఆగిపోతారు వాళ్ళు, తిరిగే ఉండదు మళ్ళీ, దానికి 100% గ్యారంటీ. ఆ విధంగా నడుచుకుంటేనే చాలు. ఆ విధంగా ఒక పార్ట్ అనమాట ఇది. వాడిని గురించి ఆలోచించాడు, వచ్చిందే లేదా, మార్గాలు ఏర్పరచబడతాయి. వాడు సృష్టించుకుంటాడు, ఎలాగైనా బిజినెస్ చేయాలి, నేను ఎలాగైనా ఎదగాలి, నేను ఎలాగైనా పోవాలి, ఏదో ఒకటి చేయాలి అంటాడు. వాడు ఏదో ఒకటి అన్నాడు కాబట్టి ఏదో ఒక రూపం ఏర్పడుతుంది. వాడికి మైండ్ ద్వారా వచ్చేస్తుంది ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆలోచన. ప్రతిరోజు అంతే 10 మంది నెగిటివ్ తిరగకూడదు. మనం తిరగడం వల్ల నెగిటివ్ పాజిటివ్ వస్తుంది. నీ ఆలోచన నీ మీద పెట్టేసి వీలైనంత వరకు మౌనం పాటిస్తూ ఆలోచించినామంటే మార్గాలు సృష్టిస్తాం, పుట్టుకొస్తుంది మైండ్ ద్వారా. అప్పుడు చేస్తావు, బిజినెస్ చేయమంటే చేసేయి, ఈ దారి పొమ్మంటే పో, ఆ దారిలో ఏదో ఒకటి ఉంది అని అర్థం నీకు. అప్పుడు వస్తుంది నీ దగ్గరికి అన్ని అవకాశాలు. ఇప్పుడు రిచ్గా ఇప్పుడు చూడు, ఆ తల్లి ఇతరుల గురించి విమర్శించినప్పుడు నిరాశపడిన తల్లి, ఇప్పుడు ఇతను ఒకడు అక్కడ నిరాశలో ఉంది ఆ ఫ్యామిలీ. ఇప్పుడు ఇతను గురించి ఆలోచించి ఇతను కుటుంబం ఆలోచించి ఈ తల్లి కలకలాడుతుండదు. ఇంటికి డబ్బు రాకుంటే ఏమొస్తుంది? చిరునవ్వులో ఉంది, భర్తకి ఏమేమి నచ్చుతుంది అవన్నీ వండి పెడుతుంది. ఆయన అడగదు, నా భర్తకి ఇది నచ్చు కదా పెడుతుంది, వచ్చింది బరే బలి ఉందే తింటాడు ఆనందంగా. ఏమంటే సంపాదించుకొచ్చేస్తాడు, భర్తకు బాగా పెట్టాడు, కొంచెం ఇంకా సంపాదిస్తాడు. ఉల్లాసం ఇంటికి వచ్చి మంచి తిండి ఉంది, నా భార్య నన్ను బాగా చూసుకుంటుంది, భార్యను బాగా చూసుకోవాలని ఆలోచన వస్తుంది. కొంతమంది చాలామంది భర్తలు బాగా సంపాదిస్తున్నారు, కొంతమంది మహానతల్లు చెడిపోతున్నారు. దాన్ని ఉపయోగించే విధానం తెలియకుండా భర్తను కూడా బాగా చూసుకోకుండా దాన్ని చెడ్డగా ఉపయోగిస్తున్నారు. భర్త కూడా నిరాశ అయిపోయి వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి, చాలా జీవితాల్లో జరుగుతున్నాయి. ఇలా బాగా సంపాదించారు. నాకు తెలిసిన కుటుంబం ఒకటి ఎగ్జాంపుల్, నిజంగా జరుగుతుంది లైవ్లో. బాగా కష్టాలు ఉన్నప్పుడు ఆ కుటుంబం బాగా భర్తతో హ్యాపీగా ఉండింది. బాగా సంపాదించేటప్పుడు అంటే నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్గా క్రియేట్ చేసుకునేసి భర్త మాట వెనక బాగా అనుభవించాల్సిన దాన్ని వదిలేసి ఇప్పుడు కష్టాన్ని అనుభవిస్తున్నది. లైవ్లో ఉంది ఒక జీవితం. అవసరం అది. భర్తను బాగా చూసుకొని భర్త చెప్పినట్టు వింటూ పోతే హ్యాపీగా జీవితం హ్యాపీగా సంపాదిస్తున్నాడు కదా, అంత మీకే కదా, అనుభవించవచ్చు కదా. ఎందుకు అలా వదిలేసినారు? ఎందుకు అలా? కారణం వాళ్ళే, ఆలోచన విధానమే కారణం అని చెప్తున్నాను. అందుకని ఇతరుల గురించి ఆలోచించేసి మానేసి ఇతరుల గురించి ఆలోచించి కుటుంబాన్ని గురించి ఆలోచించినట్టు బాగుపడ్డా లేదా, ఉల్లాసంగా ఉన్నారు లేదా, అన్నీ అతని దగ్గరకు వస్తుంది. ఆయనే సంపాదిస్తాడు, ఏది కావాలని సంపాదిస్తాడు. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు నా గురించి ఆలోచించి నా కుటుంబాన్ని ఆలోచించి నేను ఉల్లాసంగా లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.